11th క్వశ్చన్ ఇది టైప్ 2 క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ బేసిక్గా ఒక పేరు ఇస్తాడు. ఈ పేరుకి ఇలాంటి సిమిలారిటీ ప్రాపర్టీ ఉన్న ఇంకొక పేరుని మనం కనుక్కోవాలి. ఇది మన టాస్క్. ఓకేనా? ఇది లాస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో 2004 పేపర్లో వచ్చింది. సో బేసిక్గా ఈ ఫస్ట్ పేరులో ఉన్న సిమిలర్ ప్రాపర్టీ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నేను ఇందాక స్క్వేర్స్ నేర్చుకో అన్నది ఎందుకని ఇక్కడ చూడగానే చెప్పేసి ఏంటిది, ఫస్ట్ నెంబర్ అనేది 2, ఇది ఎక్స్ అనుకుంటే ఇది x⁻x² ఫామ్లో ఉంది 144 అనేది. సో నెక్స్ట్ వచ్చేది కూడా x⁻x² ఫామ్లో ఉండాలి. 15² అనేది 135 కాదు, 10² అనేది 140 కాదు, 22² 464 కాదు. సో రిమైనింగ్ ఇది ఒకటే ఉంది, 20² అనేది 400. సో డైరెక్ట్గా ఇది కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఒక్కొక్కసారి బేసిక్గా ఏం చేయాలంటే నువ్వు ప్రతి ఆప్షన్ని అప్రోచ్లో పెట్టి సాల్వ్ చేసే బదులు సాల్వ్ చేయడం కంటే ఎలిమినేషన్ ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఏంటంటే కొన్ని నీకు చూడగానే అరే ఈ అప్రోచ్లో ఇది కాదు, ఫిట్ కాదని తెలిసిపోతుంది. సో అవి ఎలిమినేట్ చేసుకుంటూ పోతుంటే నువ్వు సాల్వ్ చేయాల్సినవి చాలా తక్కువ అయిపోతాయి. సో ఇక్కడ నాకు సాల్వ్ చేయాల్సినవి చాలా తగ్గిపోయినాయి డైరెక్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్తో. ఇది డైరెక్ట్ మిగిలింది ఇది ఒకటే, దీన్ని సాల్వ్ చేస్తే ఇది నాకు సక్సెస్ అయిపోయింది. ఓకేనా? సో ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది నేర్చుకోండి, అలా ఈజీగా టైం సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7:24, ఇది ఫస్ట్ పేరు, మనం సెకండ్ పేరుని కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఎలా ఉందంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది 3x+3 ఫామ్లో ఉంది. ఓకేనా? అంటే 7 3s are 21, 21 + 3 = 24. x⁻3x+3 ఫామ్లో ఈ పేరు అనేది ఉంది. సో అదే అప్రోచ్లో ఇంకే ఆప్షన్స్లో ఉన్న ఏదైనా ఆప్షన్ సూట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. సో 3x 3 × 30 + 30 90 + 30 120, ఇది రాంగ్, ఇది కుదరదు. 23 × 3 ఎంత 69 అవుతుంది. 69 + 3 72, ఇది ఓకే. ఈ సెకండ్ ఆప్షన్ అనేది సూట్ అవుతుంది, సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ మిగతా కూడా చెక్ చేద్దాం ఎందుకన్నా మంచిది. సో 19 × 3 60 అంటే 57, 57 + 3 ఎంత 60, ఇక్కడ 60 లేదు. సో ఇది రాంగ్ ఆప్షన్. ఓకేనా? 11 3s 33, 33 + 3 36, కానీ ఇక్కడ ఆప్షన్ ఎంత ఉంది 43 ఉంది. సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ మనకి ఇందాక కరెక్ట్ ఆప్షన్ వచ్చింది ఏంటి, దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్ వచ్చేసి 27:9. ఇక్కడ 27 అనేది x³ ఫామ్లో ఉంది, ఇది x² ఫామ్లో ఉంది. ఎక్స్ ఏంటిది ఇక్కడ 3, 3³ 27, ఇది 3² 9. సిమిలర్ ప్రాపర్టీ తోటి మనకు ఆప్షన్లో ఏదైనా ఉందా లేదా చెక్ చేద్దాం. ఇది x² కానే కాదు, సో ఇది డైరెక్ట్ ఎలిమినేటెడ్. 5 అనేది కూడా x² కాదు, ఇది కూడా ఎలిమినేటెడ్. 15 అనేది కూడా x² కాదు, ఇది కూడా ఎలిమినేటెడ్. మనం ఇది మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఇది x² అయ్యి ఉండాలి. ఇది x² కాదు, x³ కానీ x² కాదు కదా. మనకు కావాల్సింది సెకండ్ నెంబర్ అనేది x² ఉండాలి. ఇది x² కాదు, ఇది కూడా x² కాదు. 5 అనేది 15 కూడా x² కాదు. సో ఎలిమినేటెడ్. ఈ 3 ఆప్షన్స్ అనేది డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. సో మిగిలింది ఏంటిది 81 అనేది మన అప్రోచ్లో సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు 81 అనేది x² సాటిస్ఫై చేస్తుంది. ఇలా 9 9s 81, అంతే కదా. సో ఈ 81 మళ్ళీ 9³ చేస్తే 729 వస్తుందా రాదా చెక్ చేద్దాం. 81 × 9 చేస్తే 9³ అంతే కదా. 9 1s 9, 9 8s 72, 729. సో 9³ = 729 వచ్చేసింది కదా. 729 = 81. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ సిరీస్ ఏంటిది, x³ x ఫామ్లో ఈ అప్రోచ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 14th one, ఇది MBA 2006 పేపర్లో అడిగారు. 5:35. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడగానే మనకి ఏమనిపిస్తుంది, క్వశ్చన్ 5:35 అంటున్నారంటే ఇది 5 × 7 చేస్తే 35 వచ్చిందని అనుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఏమనుకుంటాం, ఒక నెంబర్ని ఇంటూ 7 చేస్తే ఒక నెంబర్ రావాలి. ఆ రిలేషన్షిప్లో ఆ ప్యాటర్న్లో ఉన్న ఆప్షన్ కరెక్ట్ అని మనం అనుకుంటాం, అంతే కదా. సో అలాంటి అప్రోచ్ ఉందా లేదా చెక్ చేద్దాం. 7 × 7 = ఎంత 49, కానీ ఇక్కడ 77 ఉంది.
ఈ అప్రోచ్లో ఈ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ ఇది 9 7 45 కాదు. 11 7 55 కాదు. 3 7 24 కాదు. సో ఈ అప్రోచ్లో ఏ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో అంటే దీని అర్థం ఏంటిది, మన అప్రోచ్ రాంగ్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అప్రోచ్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటిదంటే 5కి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటిది 7. సో 5 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్తో మనం 5ని మల్టిప్లై చేస్తున్నాం. 5 ఇంటూ నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 7 కాబట్టి 5 ఇంటూ 7 35 వచ్చింది. సో ఒక ఎక్స్ అనే నెంబర్ని దీని తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇలా మన ఆప్షన్స్లో దేనికి అలా మ్యాచ్ అవుతుందో చెక్ చేద్దాం. 3 అనేది ఒక నెంబర్. 3 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటిది 5. 3 ఇంటూ 5 ఎంత 15. ఈ ఆన్సర్ 15 కాదు, ఇది కాదు. 11 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, ప్రైమ్ నెంబర్ ఏంటి 13. 11 13 55 కాదు. 9 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటిది 9 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి 11. యా 9 11 ఎంత 45 కాదు. సో ఈ ఆప్షన్ కూడా రాదు. ఇక్కడ 7 ఉంది. 7 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటిది 11. సో 7 11 77. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో మన అప్రోచ్ కరెక్టే. ఇక్కడ ఇలా థింక్ చేయడం తప్పు. ఓకేనా. చూడగానే మనకు అనిపించింది మనకు ట్రిగ్గర్ అవ్వకూడదు. ఓకేనా. అలా ఆలోచించకూడదు. సో ఇంటూ 7 కరెక్టే, కానీ ప్రతి నెంబర్కి ఇంటూ 7తోనే చేస్తారు అనేది అనుకోకూడదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నెంబర్కి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్తోనే మల్టిప్లై చేసింది. ఓకేనా. సో ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్కి దాని తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. 7కి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 11 కాబట్టి 7 11 77. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8:256. నెక్స్ట్ పేరు ఏంటి, ఇది RRB 2002లో అడిగారు. సో చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఇది ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్స్. ఒక్కసారి మనకు స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చినాయి అనుకో, మనకు అసలు ఆపేటోడే ఉండడు. అర్థమైందా. న్యూమరికల్ అనాలజీలో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం అవి నేర్చుకుంటే 20 వరకు ఈజీగా అయిపోతాయి. చాలా సింపుల్గా మనకు నియర్ బై నెంబర్స్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా. 8 ఉంది. 8 256. ఇది ఎలా ఉందంటే 8 క్యూబ్ ట్రై చేద్దాం ఒకసారి. 8 స్క్వేర్ ఎంత 64. ఇంటూ 8 ఎంత 8 4 32. 8 6 8 48. 48 ప్లస్ 3 5 12. కానీ ఇక్కడ ఎంత ఉంది 256. ఒకసారి 5 12కి 256 చూస్తే ఇక్కడ ఎలా ఉందంటే 5 12/2 వేస్తే ఎంత వస్తుంది 256. సో ఇక్కడ రిలేషన్ ఎలా ఉందంటే x క్యూబ్ బై 2 ఫామ్లో ఉంది. అర్థమైందా. x క్యూబ్ బై 2 ఫామ్లో ఉంది ఇక్కడ అప్రోచ్ అనేది. సో ఈ అప్రోచ్లో మనకు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ x 7 అయితే 7 క్యూబ్ ఎంత 343. మళ్ళీ బై 2 వేస్తే ఎంత రావాలి, ఇది దీనికంటే తక్కువ రావాలి, కానీ ఇక్కడ 343 ఉంది. సో ఇది ఎలిమినేటెడ్. 9 క్యూబ్ ఎంతో చెక్ చేద్దాం. 81 కదా. 9 స్క్వేర్ 81 ఇంటూ 9 ఎంత 9 1 9. 9 8 72. 729 is the 9 cube. 9 cube by 2 is the 72 1 36. ఇది 4.5 364.5. ఇది అప్రోచ్, కాకపోతే ఇది రాంగ్. సో ఇక్కడ 10 క్యూబ్ ఎంత 1000 by 2 ఎంత 500. సో ఇది సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే మంచిది. నెక్స్ట్ నెంబర్ కూడా చెక్ చేద్దాం. 5 క్యూబ్ ఎంత 125. 125 by 2 ఎంత ఖచ్చితంగా 75 అయితే కాదు. సో ఇది ఎలిమినేటెడ్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఓన్లీ రైట్ ఆన్సర్ విచ్ సాటిస్ఫైడ్ అవర్ గివెన్ అప్రోచ్. ఓకేనా. మన అప్రోచ్ని ఇదే సాటిస్ఫై చేసింది కాబట్టి ఇదే రైట్ ఆప్షన్. ఓకే డన్. నెక్స్ట్ సో ఇవి టైప్ 2లో క్వశ్చన్స్. ఓకేనా. ఇంతవరకు మనం ఒక 5 ఎగ్జాంపుల్స్ టైప్ 2లో రాస్తాం కదా. ఇప్పుడు ఒక చిన్న నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను. దీన్ని మీరు ఒకసారి ఆగి పాజ్ చేసుకొని చేసి ట్రై చేసి చూడండి. మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా. ఒకసారి మీకు అర్థమైతే ఒకసారి పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో తెలుపండి. ఓకేనా. తర్వాత ఆన్సర్ తెలిపాక మళ్ళీ రిజల్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.